ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయండి. ఏకాదశంలో చంద్ర రాహులు. మనోబలంతో పనిచేస్తే విజయాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా ముఖ్య కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి పని ఏకాగ్రత చేసుకోవాలి. కాలం మిశ్రమంగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి కార్యాచరణలో నిమగ్నం కావాలి. అడుగడుగున ఆటంకాలుంటాయి. బుద్ధి బలంతో వాటిని అధిగమించాలి. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నిరుత్సాహం చెందే విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు. ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలని పూర్తి చేయండి. ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా మీ పనుల్లో మీరు నిమగ్నం కావాలి. శాంతంగా మాట్లాడితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సున్నితమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. శాంతంగా సంభాషించండి. ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగితే మంచి జరుగుతుంది. వారం మధ్యలో ఒక మేలు జరుగుతుంది. రుణ సమస్యలు పెరగకుండా ఆర్థికంగా జాగ్రత్త పడండి. వ్యాపారంలో కూడా శాంతంగా పనిచేయండి. సత్ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? ఈశ్వరుణ్ణి దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురువుగారు? నవగ్రహ పాదాల దగ్గర నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి.